మానవతా దృక్పథంతో వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు, రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి చిలకమర్తి చెల్లాయమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు చిలకమర్తి రమణ, భాస్కర్ రావులు సహాయం చేశారు. ఈ మజ్జిగ చలివేంద్రాన్ని డాక్టర్ సౌమ్య మైఖేల్ ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగులు డీహైడ్రేషన్కి గురికాకుండా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు. మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా దాతలు సహకరిస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ మంగళవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలైన చిలకమర్తి రమణ, భాస్కర్ రావులని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మద్దాల అంజీ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు మంచి రాదా? మంచి తెమ్మంటారా? నేను డాక్టర్ బి సౌమ్య మైఖేల్, సూపరింటెండెంట్ ఆఫ్ సిహెచ్సి ప్రతిపాడు. మరి మా హాస్పిటల్లో ప్రతి వారం మంగళవారం గర్భిణీలు ఎక్కువ మంది రావటం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మరి గత వారాల నుంచి ఈ సమ్మర్ ఎండ తీవ్రత స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి మంచి మనసుతోటి జనరస్గా మన వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ, అలాగే భోజనాలు, అప్పుడప్పుడు బిస్కెట్స్ ఇట్లాంటివి పంచిపెట్టడం అనేటువంటిది పేషెంట్స్ కానీ, పేదవాళ్ళకి, అలాగే గర్భిణీలకి ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ప్రతి వారం ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి మరి ఒక్కొక్క డోనర్ కూడా మరి ముందుకు రావటం జరుగుతుంది. మరి ఈ వారం మనకి చిలకమర్తి చెల్లాయమ్మ గారు జ్ఞాపకార్థం చిలకమర్తి భాస్కర్ గారు, రమణ గారు మరి మనకి వీక్ స్పాన్సర్ చేయటం జరిగింది. మరి ఇలాంటి మంచి సేవాభావంతో మానవ సేవే మాధవ సేవ, సో ఇంత మంచి సర్వీసెస్ అందించడం అనేటువంటిది మాకు ఎంతో సంతోషకరం. మరి వివేకానంద ట్రస్ట్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల ములగపూడి పరిధిలోని నల్ల కంకర్రాయి త్రవ్వకాలకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు అందుబాటులో లేని చోట కార్యక్రమం నిర్వహించడం పట్ల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల ములగపూడి పరిధిలోని నల్ల కంకర్రాయి త్రవ్వకాలకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి, తహసీల్దార్ ఎస్ నరేష్, పర్యావరణ శాఖ ఈఈ హాజరై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. అయితే సమీప ప్రజలకు అందుబాటులో కాకుండా వేరే చోట కార్యక్రమం చేపట్టడం తర్వాత విమర్శలకు తావిస్తోంది. ఈ గ్రామాలలో నల్ల కంకర త్రవ్వకాలు, తోలకాలలో అనేక నష్టాలు వాటిల్లుతున్నాయని, ఎటువంటి పరిస్థితుల్లోనూ క్వారీలకు అనుమతులు ఇవ్వద్దంటూ ప్రజానీకం, స్వచ్ఛంద సంస్థలు గొంతెత్తాయి. ప్రభుత్వం కనుక ఈ నల్లరాయి త్రవ్వకానికి అనుమతులు ఇచ్చినట్లయితే ఎటువంటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఒక స్వచ్ఛంద సంస్థపై క్వారీ సంస్థల నిర్వాహకులు ఎదురుదాడికి పాల్పడడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆర్డీఓ తదితర అధికారులు అక్కడి నుండి వెనుతిరిగారు. ఎక్కడి నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తారు. నువ్వు చేస్తావు, అడిగినప్పుడు దౌర్జన్యం చేస్తావు. నువ్వు చేస్తావు, భయపడతారు.
ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచి వాటిని సంరక్షించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ అడప వెంకటలక్ష్మి అన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్, హార్టికల్చర్ తదితర శాఖలతో వెంకటలక్ష్మి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 ఏళ్ల పాటు వేసిన మొక్కను సంరక్షిస్తే తరతరాలు ఆ మొక్క ప్రజలను రక్షిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా సిమెంట్ రోడ్లకు ఇరువైపులా కూడా మొక్కలు నాటితే రోడ్డు నుండి వచ్చే ఉష్ణోగ్రత తగ్గుతుందని అడప వెంకటలక్ష్మి సూచించారు. ఆ హార్టికల్చర్ వర్క్ ఒకటి, ఒక యాపిల్ షెడ్ కానీ, ఒక ఫార్మ్ ఫండ్ కానీ, ఒక కంబైన్డ్ వర్క్స్ పెట్టుకున్నట్లయితే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, ఎక్కడైతే మనం మొక్కలు వేసామో అక్కడ సీరియస్ వేసి బాధ్యత మనకు మనం అప్పచెప్పి ఆ మొక్కల మీద మనం వర్క్ చేయించగలిగితే మొక్కలు మనం తగ్గించగలుగుతాం. అప్పుడు దాంతో ఇది సాచురేషన్ లెవెల్లో మనం అన్ని కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి మొక్క వేయడం కాదు, మొక్కలు వేసిన తర్వాత మొక్కల సంరక్షణకి ఒక ఫ్యామిలీని ఐడెంటిఫై చేసి, ఫ్యామిలీ కానీ ఒక 2-3 వేసీకర్స్ కానీ ఐడెంటిఫై చేసి ఆ మొక్కల మీదే పెట్టండి. ఒకవేళ మన మొక్కల్లో మ్యాండేస్ లేకపోయినా నష్టం లేదు, అక్కడ వేరే వర్కులు చేస్తుంటాం, 1-2 మ్యాండేస్ అడ్జస్ట్ చేసుకొని మొక్కల మీద మాత్రం కాన్సెంట్గా ఒక పర్మనెంట్గా మనుషుల్ని మాత్రం పెట్టాలి. ఆ రైతులు ఇంకా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి వాళ్ళు మొక్కలు పెంచుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని హార్టికల్చర్ అసిస్టెంట్ అండ్ మన ఫీల్డ్ అసిస్టెంట్, ఏబిఓ, అలాగే మండల హార్టికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ మీరందరూ ఒక పిఓ గారు, ఎంపీడీఓ గారు ఉంటున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీకి చేసేలాగా 2 రకాల మంచి పని చేస్తాం మనం. ఆ గ్రామ పంచాయతీ వర్మీ కంపోస్ట్ ఎలాగ అమ్ముకోదో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కానీ అదే మన హార్టికల్చర్ రైతులకి వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ మన గ్రామ పంచాయతీకి చేయొచ్చు. గ్రామ పంచాయతీని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ వర్మీ కంపోస్ట్ అమౌంట్ని మనం గ్రామ పంచాయతీకి చేయొచ్చు. ఆ విధంగా దీని మీద ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. మొక్కలు పెంచాలంటే ఫస్ట్ దాని మీద ప్రేమ ఉండాలి, ఆ మొక్క మీద ప్రేమ ఉండాలి, అప్పుడే పెంచగలుగుతారు. ఇదేదో డిపార్ట్మెంట్ ఫోర్స్ మీద మొక్కలు వేసాము అయిపోయింది అనుకుంటే మొక్కలు పెరగవు. కనీసం 2-3 సంవత్సరాలు దాన్ని సంరక్షించగలిగితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మనల్ని అది సంరక్షిస్తుంది. మొక్కని మనం 3 ఇయర్స్ సంరక్షిస్తే కొన్ని సంవత్సరాల కాలం మనకి అది మంచి ఆక్సిజన్ ఇచ్చి మనకి మంచి హెల్త్ని ఇస్తుంది. ఇది చాలా మంచి పని. అన్ని పనుల కన్నా ప్లాంటేషన్ వర్క్ అనేది ఉపాధి హామీలో చాలా బెస్ట్ వర్క్. దాన్ని చేసినట్లయితే మన లైఫ్ లాంగ్ కొన్ని తరాల వాళ్ళు దాని యొక్క రిజల్ట్ని అనుభవించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఎన్ఆర్ఈజెస్ ముగ్గురు కలిసి ఆ గ్రామం ముగ్గురు కంబైన్డ్గా సందర్శించి రెవెన్యూ రికార్డ్స్లో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ ఏదైతే ఐడియల్గా పడి ఉన్నాయో వ్యవసాయం చేయకుండా, ఏదైతే ఆర్టికల్స్ సూటబుల్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం హార్టికల్చర్ అనేది ప్లాంటేషన్ వర్క్ అనేది మన జిల్లాలో చేయాలని నేను ఆశిస్తున్నాను. దీనికోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తోటి మన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే హార్టికల్చర్ వారు పామ్ ఆయిల్ ఇస్తున్నారు, దానికి మెయింటెనెన్స్ మనం ఇవ్వాలి. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చెప్తున్నాను కానీ అది అంత కరెక్ట్గా జరుగుతున్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎకరాలు పామ్ ఆయిల్ వేస్తున్నారు, కానీ అన్ని ఎకరాలు మనం మెయింటెనెన్స్లోకి తెచ్చుకున్నట్లయితే మన యొక్క టార్గెట్ కూడా మనం అచీవ్ అవ్వగలుగుతాం.